హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. పాలకూరతో మనం చాలా వెరైటీలే చేస్తుంటాము. అయితే నేను ఇప్పుడు చెప్పే పద్ధతిని ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఇంకెప్పుడు చేసినా కూడా పాలకూరతో ఈ విధంగానే చేసుకుని తింటారు. అంత రుచిగా ఉండే ఈ ప్రాసెస్ ఏంటో ఇంక చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, అలాగే 5-6 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఇవి బాగా వేగే వరకు వేపించుకోండి. ఇక్కడ ఎండుమిర్చి అనేది నేను కొంచెం తగ్గించి వేసాను. మీ కారం తగ్గట్టు 5-6 వేసుకోండి. ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కొంచెం దూరగా వేపించుకోవాలి. దీనిలోనే ఉల్లిపాయలకు తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం చింతపండు కూడా వేసుకోండి, రుచి బాగుంటుంది. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఉల్లిపాయలు ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా వేపించుకుని మిక్సీ జార్లో వేసుకున్న ఈ తాలింపుని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న దీనిలోకి మనం వేపించుకుని పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా పూర్తిగా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కూర మొత్తానికి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్, అలాగే దీనిలోకి మీ రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని అంతటినీ కూడా వాటర్ అసలు వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీనిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 5-6 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత నేను ఈ కర్రీ కోసం 4-5 కట్టల పాలకూరని ఇలా ఆకులు మాత్రమే తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఏదైతే ఈ తాలింపు ఎర్రగా వేగిందో దాని తర్వాత వేసుకోవాలి. ఇక్కడ చూడడానికి పాలకూర ఎక్కువగా కనిపిస్తుంది, కానీ వేగే కొద్దీ కూడా ఈ క్వాంటిటీ అనేది బాగా తగ్గుతుంది. ఇలా ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత ఈ పాలకూరలోంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా కూడా ఇలా రిలీజ్ అయిన వాటర్ దాని అంతటా అదే ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గించుకోవాలి. పాలకూర వేగడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. దీని నుంచి వచ్చిన వాటర్తోనే ఇది బాగా వేగిపోతుంది. చూస్తున్నారు కదా, క్వాంటిటీ తగ్గి అలాగే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లికారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఉల్లికారం ఆల్రెడీ మనం వేపించిందే కాబట్టి ఇంకా ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. పాలకూర అలాగే ఉల్లికారం ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో 3 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అంతేనండి, చాలా చాలా రుచిగా ఉండే ఈ పాలకూర ఉల్లికారం రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా మనం చేసే పద్ధతిలో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరో మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం.